హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద షార్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇది ఇంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x to the power of 8 by 1 plus x to the power of 18 into dx. ఇది మీకు ఇచ్చిన ప్రాబ్లం. సొల్యూషన్ అని పెట్టండి. సొల్యూషన్ అని పెట్టి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి ప్రాబ్లం? ఇంటిగ్రల్ x to the power of 8 by 1 plus x to the power of 18 into dx అని ఇచ్చారు కదా, అది ఇలా నోట్ చేయండి. నోట్ చేసి నెక్స్ట్ ఇంటిగ్రల్ x to the power of 8 by 1 ప్లస్ ఇక్కడ x to the power of 18 అని ఉంది కదా, దాన్ని ఎలా డివైడ్ చేస్తున్నానంటే నేను x to the power of 9 into 2 అని డివైడ్ చేస్తున్నాను. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, x to the power of m into n ఈక్వల్ టు x to the power of mn అని ఉంటుంది. అలానే ఇక్కడ m ఎంత 9 ఉంది, ఇక్కడ n ఎంత ఉంది 2 ఉంది. 9 into 2 అంటే 18, అంటే x to the power of 18 వస్తుంది. అందుకు నేను ఇలా రాసుకున్నాను. ఇంటూ ఇంకేముంది dx అని ఉంది. ఓకే, ఆ dx నోట్ చేయండి. పుట్ x to the power of 9 ఈక్వల్ టు t అనుకోండి. ఓకే, x to the power of 9 ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయమంటున్నాను? t సబ్స్టిట్యూట్ చేయమంటున్నాను. ఇప్పుడు ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x చేయండి. Differentiate on both sides. Differentiate on both sides with respect to x చేయండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? d by dx of x to the power of 9 ఈక్వల్ టు dt by dx అవుతుంది. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏంటండి ఫార్ములా? d by dx of x to the power of n ఈక్వల్ టు ఫార్ములా n into x to the power of n minus 1 ఫార్ములా ఉంది కదా. ఫార్ములాస్ అన్నీ ఇలా రైట్ సైడ్ రాస్తున్నాను. ఫార్ములా రాసి ఇలా బ్రాకెట్లో రిప్రజెంట్ చేయండి. అది నీట్గా ఉంటుంది, అది ఫార్ములా అని కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనకి d by dx of x to the power of 9 అంటే n ఉంది కదా, ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఎంత రాస్తాము? n into x to the power of n minus 1 అంటే 9 into x to the power of 8 ఈక్వల్ టు ఇక్కడేముంది dt by dx ఉంది. ఇక్కడ బై అని ఉంది కదా, dx ఇటు అయితే ఇప్పటికి ఏమవుతుంది? ఇంటూ అవుతుంది కదా, అంటే 9 into x to the power of 8 ఈక్వల్ ఇంటూ dx ఈక్వల్ టు dt అని రాయండి. ఇప్పుడు x to the power of 8 into dx ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? dt బై ఈ ఇటు వస్తే బై అవుతుంది కదా, బై 9 అవుతుంది. ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఆల్రెడీ మనం డివైడ్ చేసాం కదా x to the power of mn ఫార్ములా లాగా, అది నోట్ చేయండి ఇక్కడ. అంటే x to the power of 8 by 1 plus x to the power of 9 into dx. ఇది కదా మనం డివైడ్ చేసింది. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ x to the power of 8 into dx ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? dt by 9 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, అర్థమైందా? x to the power of 8 into dx ప్లస్లో dt by 9 సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, రిమైనింగ్ ఉన్నది ఏంటి? 1 by 1 ప్లస్ ఇక్కడ x to the power of 9 ఏమన్నాము? t అనుకున్నాం కదా స్టార్టింగ్, అంటే ఇక్కడ ఏమని రాస్తాము? t స్క్వేర్ ఇంటూ dt బై 9 అని రాయండి. 9 కాన్స్టెంట్ కదా, బయటికి తీసుకొచ్చేయండి. అంటే ఎలా రాస్తాం? 1 by 9 ఇంటిగ్రల్ 1 by 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ ఏముంది? dt ఉంది. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏంటండి ఆ ఫార్ములా? ఇంటిగ్రల్ 1 by 1 plus x square into dx ఈక్వల్ టు ఫార్ములా tan ఇన్వర్స్ x ప్లస్ c. ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1 by 9 tan ఇన్వర్స్ ఇక్కడ ఉన్నది మనకి t, tan ఇన్వర్స్ t ప్లస్ c అంటే 1 by 9 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ t ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము? x to the power of 9 కదా మనం అనుకున్నది, అంటే x to the power of 9 ప్లస్ c. ఇది ఆన్సర్. అర్థమైందా అండి? ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 2x³ by 1 plus x to the power of 8 into dx. సొల్యూషన్ అని పెట్టండి. మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో అది ఇలా నోట్ చేయండి. 2x³ by 1 plus x to the power of 8 into dx అని నోట్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తున్నానంటే 2 into x³ by 1 plus x to the power of 4 into 2 అని ఇంటూ ఇంకేముంది? dx ఉంది. ఆల్రెడీ ఇది ఏ బేస్ మీద రాసానో కూడా చెప్పాను కదా ప్రీవియస్ ప్రాబ్లంలో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? ఈ x to the power of 4ని t అనుకోండి. లెట్ x to the power of 4 ఈక్వల్ టు t.
ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, dy dx ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు dt బై dx అవుతుంది. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉందండి, dy dx ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఫామ్ ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ n ప్లస్ ఎంత ఉంది, మనకి 4 ఉంది కదా, అంటే 4 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 1 అలా వస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు 4x³ అవుతుంది. 4x³ ఈక్వల్ టు dt బై dx అవుతుంది. ఓకే, ఈ dxని ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు ఎలా రాసుకోవచ్చు, 4x³ ఇంటూ dx ఈక్వల్ టు ఏముంటుంది, dt ఉంటుంది. ఇక్కడ 4x³ ఇంటూ dx ఈక్వల్ టు dt అంటున్నాం కదా. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే 2x³ ఇంటూ dx ఈక్వల్ టు dt బై 2 అని రాస్తున్నాను. ఓకే, ఎలా రాశానండి, ఇక్కడ 4 ఉంది కదా, బట్ నేను ఏమని రాస్తున్నానంటే 2x³ ఇంటూ dx ఈక్వల్ టు dt బై 2 అని రాస్తున్నాను. 2 అనేది ఇటు వచ్చిందని ఇలా ఇటువైపు వస్తే ఇంటూ అవుతుంది కదా, 2 ఇంటూ 2 4 అవుతుంది కదా. దీన్ని నేను ఎలా రాసుకున్నాను అంటే 2x³ ఇంటూ dx ఈక్వల్ టు dt బై 2 అని రాశాను. ఓకే, ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. ఏమిచ్చారండి మనకి ప్రాబ్లం అంటే మనం ఆల్రెడీ స్ప్లిట్ చేసాం కదా, అది నోట్ చేయండి. 2x³ బై 1 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 ఇంటూ dx ఇంటిగ్రల్. ఇక్కడ చూడండి 2x³ ఇంటూ dx ఈక్వల్ టు ఏముంది, dt బై 2 ఉంది కదా, అంటే అంత ప్లేస్లో ఏమని రాస్తాము, dt బై 2 అని రాస్తాం. అది రాద్దాం. రిమైనింగ్ చూడండి 1 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4ని ఏమన్నాం, t అన్నాం కదా, అంటే t² ఇంటూ dt బై 2 అవుతుంది. ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ t² ఇంటూ ఉన్నదేంటి, dt. మనకి ఫార్ములా తెలుసు కదా, ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ x² ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా tan ఇన్వర్స్ x ప్లస్ c కదా. ఇక్కడ బట్ మనకున్నది t, x ప్లస్లో ఏముంది, ఇక్కడ t ఉంది కదా, అది నోట్ చేయండి. 1/2 ఇంటూ tan ఇన్వర్స్ t ప్లస్ సి. టీ ఏమన్నాము, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4ని కదా మనం టీ అన్నది, అంటే 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ సి. ఇది ఆన్సర్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.